Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is an attitude of pliability. An attitude of pliability. లొంగిపోయే స్వభావం. లొంగిపోయే స్వభావం. The text is from Jeremiah, the book of Jeremiah, chapter 18, verses 1 to 4. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు ధ్యానం చేస్తే, ఆ లేఖన భాగమంతా ధ్యానం చేస్తే కొన్ని సత్యాలు విషదమవుతాయి. అందులో అతి ప్రాముఖ్యమైనది మనగా ఇర్మియాకు చెప్పాడు దేవుడు, వెళ్ళి కుమ్మరింటికి వెళ్ళమన్నాడు. ఇక సారపై పనిచేస్తున్న కుమ్మరివాడు కనిపించాడు. ఆ మట్టి ముద్ద విడిపోగా మళ్ళీ చేతులకు తీసుకొని ఒక పాత్రగా తయారు చేయడం వాక్యభావం మనం చూస్తాం. దేవదేవుడు పరమ కుమ్మరి. ఆయన గాడ్ ఈజ్ అ పాటర్, వీఆర్ హిస్ క్లే. ఆయన పరమ కుమ్మరి, మనము జిగటం అంటే ఉన్నాం. మట్టి ముద్ద మీద కుమ్మరికి అధికారం ఉన్నది. గాడ్ హ్యాస్ ఎవ్రీ రైట్ ఆన్ యూ, ఆన్ మీ. నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద, మన సంస్థల మీద దేవుని సర్వ అధికారం ఉన్నది. బికాస్ హీ ఈజ్ అవర్ పాటర్. మట్టి ముద్దకి ఏ అధికారం లేదండి. అధికారం లేదు కాబట్టి లొంగిపోయినప్పుడు అద్భుత కార్యాలు మనం చూస్తాం. యు కెన్ సీ ద పేషెన్స్ ఆఫ్ ది పాటర్. అది విడిపోయినప్పుడు మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. ఇది ప్రభు యొక్క దీర్ఘశాంతానికి గుర్తుగా ఉన్నది. God is so patient with the Israel people. Many times they disobeyed God, disobeyed God's commandment. They never submitted to His will. దేని విధేయత చూపించలేదు, దేవుని ఆజ్ఞను పాటించలేదు. దేవుని అనుసరించక వేరే దేవుని అనుసరించారు వారు. కానీ దేవుడు వారి పట్ల ఎంతో దీర్ఘశాంతం వహించి మళ్ళీ దగ్గరికి ఆకర్షించుకున్నాడు. ఈనాడు కూడా అంతటా అందరూ మారుమనస్సు పొందవాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ రాకడ ఆలస్యం చేసిన దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ సో పేషెంట్. ఆయన దీర్ఘశాంతుడు అని ఆయనకు పేరు. మన పట్ల ఎంతో సహనము కలిగి ఉన్నాడు. నేను దూరం అయిపోయినా, ఆయన మాట వినకపోయినా, ప్రార్థించకపోయినా, స్తుతించకపోయినా, ఆయన మారు నడవకపోయినా, ఇతరులు మేలు చేయకపోయినా, నువ్వు కీడు చేస్తున్నా, అవిధేయత చూపించినా, still God is patient with you. దేవుని నీ పట్ల దీర్ఘశాంతి చూపిస్తున్నాడు. ఎందుకంటే మారు మనసు పొంది తిరిగి ఆయన దగ్గర రావాలని. God wants you. నువ్వు ప్రభు కావాలి కాబట్టి ఆయన ప్రేమతో దీర్ఘశాంతం వహించి నిన్ను ఒక మంచి పాత్రగా తయారు చేయని ఆశిస్తున్న దేవుడై ఉంటున్నాడు. కాబట్టి వాక్యభావం గమనించినప్పుడు దేవునికి మన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. కుమ్మరి తన మనసులో ఏదున్నదో అది ఆ జిగిటమటి ఏర్పడు వరకు కూడా పనిచేస్తూనే ఉంటాడు. ఆయన ఆ జిగిటమంటికి ఏ రూపాన్ని ఇవ్వాలో కుమ్మరికి తెలుసు. ఏదైనా పాత్ర చేయాలో కుమ్మరికి తెలుసు. ఇట్ ఇస్ మైండ్ వాట్ టైప్ ఆఫ్ పాట్ యు షుడ్ మేక్. ఏదైనా పాత్ర చేయాలో ఆయనకు తెలుసు. కానీ కొన్నిసారి ప్రభుకి ఏమో నేర్పించే ప్రయత్నం చేస్తాం. ఇలా చేయి ప్రభు, అలా చేయి, అలా చేయి, ఇలా చేయని. మనం గైడెన్స్ టు గాడ్. మన ఏ పాటి వారమని మన జ్ఞానం ఏ పాటిది? ఫర్ వే టు గైడ్ గాడ్. నువ్వు ఇలా చేయి ప్రభు, అలా చేయని చెప్పడానికి వీలు లేదు. ఎందుకనగా ఆయన తలంపులు మన తలంపుల వంటి కావు. ఆయన మార్గాలు మన మార్గం వంటి కావు. మన తలంపుల కంటే, మన మార్గాల కంటే ఆయన తలంపులు, మార్గాలు ఎంతో ఉన్నతమై ఉన్నాయి. His thoughts are very deep. ఆయన ఆలోచన గంభీరములు. తన ఆలోచన ప్రకారం, తన తలంచిన రీతిగా, తన కోరిన రీతిగా ఆ చికటి మంటికి మంచి ఆకృతి, తను కోరుకున్న విధముగా దానికి ఆకృతిని ఇస్తాడు, ఒక రూపాన్ని ఇస్తాడు. ఆ రూపాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావని అడిగే ప్రశ్న మనకు లేదు, అధికారం మనకు లేదు.
ఇలా ఎందుకు రూపించావు, వారిని అలా రూపించావు, నన్ను ఇలా ఎందుకు చేసావు అని ప్రశ్నించే అధికారం మనకు లేదు. వాట్ ఇస్ సబ్మిట్ గాడ్స్ విల్, అంతే. దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడే ఎంతో ధన్యత మనం పొందగలుగుతాం, ఎంతో దీవెన పొందగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈ గొప్ప సత్యాన్ని ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. యూ షుడ్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ప్లయబిలిటీ, అంటే ఈల్డింగ్, లొంగిపోవడం వితౌట్ బ్రేకింగ్. అది పగిలిపోకుండా మన దేవునికి ఆయన చేతులకు లొంగిపోయినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఉదాహరణకు యాకోబు నిజంగా he had the attitude of pliability, లొంగిపోయే స్వభావం. పోరాడాడు నిజమే, కానీ చెరుగా లొంగిపోయాడు. దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రిన్స్ విత్ గాడ్, ప్రిన్స్ ఆఫ్ గాడ్. అంత గొప్ప ఆధిక్యత అని కలిగింది. ఇట్స్ టోటల్ లైఫ్ వాజ్ చేంజ్. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో, ఆయన చిత్తానికి లోపడతామో, నీ జీవితం మారిపోతుంది. దేవుని సంకల్పాలు నీ ద్వారా నెరవేర్చబడతాయి. నువ్వు అనేకులు దేవునికరంగా ఉండకుండా ప్రభు కోరిన విధముగా మనం జీవించినప్పుడు, మన జీవితానికి ఆ చేతులకు అప్పచెప్పుకున్నప్పుడు, ప్రభువా నీ సారపైన మంటినయ్య సరైన పాత్రను చేయం తండ్రి, నీకు ఇష్టమైన పాత్రగా మలుచుముతా అన్నప్పుడు తప్పకుండా ఆయన చేస్తాడు. ఆర్థిక చేరుక పరిశుద్ధాత్మ దేవుడు మన కృపా సాయత మెండుగా దయచేయునుగాక. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారైపై నున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదాని నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. మహాగరుడ మహోన్నత యేసయ్యా మీ స్తోత్రాలు. అవును తండ్రి, నీ చిత్తమే సిద్ధంగా మా జీవితంలో ఏ రూపం నాకు ఇవ్వాలనుకున్నారో ప్రభువా, అది నీకు తెలుసు కాబట్టి తండ్రి, నీ చేతులకు నేను అప్పచెప్పుకొని ప్రభువా నైనా మీద సరైన పాత్రగా రూపొందించబడి తండ్రి, ఈ లోకంలో తండ్రి మీ మహిమను చూపించిన కృప దయచేయండి. మీ చేత వాడబడే కృపను దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ, వాక్యం వింటున్న వీక్షణ ప్రతిభను దర్శించమా తండ్రి. వారందరూ మీకు లోబడి తండ్రి, మీకు లొంగిపోయిన ఆయన సరైన పాత్రలుగా తయారు చేయబడ్డానికి కృపనివ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రా చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.